అమ్మ ఇంట్లో ఖాళీనే కదా. ఓ ఇల్లాలి ఆవేదన. పిల్లలు కూడా ఈ మధ్య అమ్మను ఈ మాటలు అనడం ప్రారంభించారు. ఖాళీగానే ఉన్నావు కదమ్మా, నాకు అది చేసి పెట్టొచ్చుగా. ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజం అయిపోయింది. నాన్నగారి మాటలు విని పిల్లలు కూడా అలా తయారయ్యారు. ఖాళీగా ఉంటున్నానని వీళ్ళంతా అనుకుంటున్నారు కదా, నేనెందుకు ఒకరోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచన వచ్చింది నాకు. ఆలోచన రావడమే తరువాయి పిల్లలు మా వారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను. సాయంత్రం అయింది. పిల్లలు ఇంటికొచ్చారు. వస్తూనే ఇంటి ముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచుంది. చెప్పుల స్టాండు చిందరవందరగా ఉంది. అమ్మకి ఏమైంది, ఇవన్నీ ఎందుకు సర్దలేదు అనుకుంటూ, అమ్మా ఎక్కడున్నావు, ఆకలవుతుంది, ఏమైనా పెట్టు. జవాబు లేదు. తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా అన్నారు. జవాబు లేదు. అమ్మ పలకడం లేదేంటి అని అమ్మను వెతకసాగారు. ఇంతలో భర్త వచ్చారు. రాగానే, లక్ష్మి తల పగిలిపోతుంది, వేడిగా కాఫీ ఇవ్వు అన్నాడు. జవాబు లేదు. భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్ళి చూశాడు. లేదు. ఎక్కడ ఉన్న పాత్రలు అన్నీ అక్కడే వాసన కొడుతూ ఉన్నాయి. బెడ్రూమ్లో ఉందేమో అని వెళ్ళాడు. అక్కడ తను తుడుచుకొని పడేసిన తడి టవలు అక్కడే ఉంది. బనియన్, లుంగి మంచం మీదే ఉన్నాయి. బెడ్డుపై ఉన్న దుప్పట్లు అలాగే ఉన్నాయి. లక్ష్మి కనబడకపోయేసరికి పిల్లలు, భర్త తనని వెతుక్కుంటూ మేడపైకి వెళ్ళారు. అక్కడ నవల చదువుతూ బఠానీలు తింటూ కనబడింది లక్ష్మి. ఏంటమ్మా ఇక్కడ ఎలా కూర్చునున్నావు, ఆకలవుతుంది, ఏమైనా పెట్టు అన్నారు పిల్లలు. ఆఫీసులో పని ఒత్తిడితో తల పగిలిపోతుంది, కాఫీ పెడుదుగండ్రా అని భర్త అన్నారు. లక్ష్మి ఇలా అంది, నేనొక్కరోజు ఖాళీగా కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దామని ఖాళీగా కూర్చున్నాను. అమ్మ ఖాళీగా కూర్చుంటే ఇల్లు ఇంత దరిద్రంగా ఉంటుందని అప్పటికే గమనించారు పిల్లలు, భర్త. తమ తప్పుని తెలుసుకొని ఇలా అన్నారు. లక్ష్మి తప్పైంది, సరే నీకు కూడా నేనే కాఫీ కలుపుకొని వస్తాను, ఇక్కడే ఉండు సరేనా అన్నాడు భర్త. మేము నీకు స్నాక్స్ చేస్తాం ఉండమ్మా అన్నారు పిల్లలు. ఖాళీగా ఉండడం అంటూ ఇల్లాలికి ఉండదు, అది మీరు తెలుసుకుంటే చాలు. మీరు అనడం చూసి పిల్లలు అనడంతో కాస్త బాధ అనిపించింది అంతే. 10 నిమిషాలు ఆగండి, మీ అందరికీ తినడానికి తాగడానికి ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను అంటూ లక్ష్మి చీర కొంగును నడుములో దోపుకొని నవ్వుతూ వెళ్ళింది. ఇంటి ఇల్లాలికి ఎంతో పనుంటుంది. ఖాళీగా ఉన్నావని, ఉద్యోగం చేయడం లేదని చులకన చేయడం తప్పు కదా. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వారవుతారు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.